నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. రాబర్ట్ బ్రౌన్ వేటిని కనుగొన్నాడు? వాట్ డిడ్ రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్డ్? ఆప్షన్ ఏ కణకవచము సెల్ వాల్, ఆప్షన్ బి కణజీవము సైటోప్లాజం, ఆప్షన్ సి కేంద్రకము న్యూక్లియస్, ఆప్షన్ డి కణాంగము సెల్ ఆర్గనల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి కేంద్రకము న్యూక్లియస్. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కున్నాడండి. ఇది దీనికి సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 22. మానవుని బుగ్గ కణాలు వేటిని పోలి ఉంటాయి? వాట్ డు హ్యూమన్ చీక్ సెల్ రిజంబల్స్? ఆప్షన్ ఏ ఉల్లిపాయ కణాలు ఆనియన్ సెల్స్, ఆప్షన్ బి ఇటుక కణాలు బ్రిక్స్ ఆర్ దీర్ఘచతురస్రాకారం రెక్టాంగిల్, ఆప్షన్ సి తేనెపట్టిలోని ఖాళీ గదులు ఎంటీ స్పేసెస్ ఇన్ ద హనీ కాంబ్, ఆప్షన్ డి చేపల వల ఫిష్ నెట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీర్ఘచతురస్రాకారము లేదా ఇటుకలు ఆకారం, ఆప్షన్ బి రెక్టాంగిల్ షేప్లో ఉంటాయండి బుగ్గ కణాలు. సో ఈ క్వశ్చన్ చూడండి. కొద్దిగా అగ్గిపుల్లలోని కణాలు వేటిని పోలి ఉంటాయి? క్వశ్చన్ మిస్టేక్ ఉంది. అగ్గిపుల్లలోని కణాలు వేటిని పోలి ఉంటాయి? ఆప్షన్ ఏ ఉల్లిపాయ కణాలను పోలి ఉంటాయి, ఆప్షన్ బి ఇటుకలు లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి, ఆప్షన్ సి తేనె పట్టులోని ఖాళీ గదులను పోలి ఉంటాయి ఎంటీ స్పేసెస్ ఇన్ హనీ కాంబ్, ఆప్షన్ డి చేపల వల. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. అగ్గిపుల్లలో కణాలు వేటిని పోలి ఉంటాయి? సో దీనికి సరైన సమాధానము తేనె పట్టులోని ఖాళీ గదులు ఎంటీ స్పేసెస్ ఇన్ హనీ కాంబ్. దీనికి పై ఆప్షన్ బి కూడా కరెక్ట్ అవుతుందండి. దీర్ఘచతురస్రాకార రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి కదా. అగ్గిపుల్లలో కణాలు రెక్టాంగిల్ దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి కాబట్టి రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 23. కణంలో ఏ భాగం బాగా తెలిసింది? విచ్ పార్ట్ ద సెల్ ఈజ్ మోస్ట్ వెల్ నోన్? అంటే అన్నిటికంటే బాగా ముందుగా తెలిసినటువంటి కణాంగం ఏది? ఆప్షన్ ఏ కణజీవం సైటోప్లాజం, ఆప్షన్ ఏ జీవ పదార్థం, ఆప్షన్ బి కణత్వచము సెల్ మెంబ్రేన్, ఆప్షన్ సి కేంద్రకము న్యూక్లియస్, ఆప్షన్ డి మైటోకాండ్రియా. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. కణంలో ఏ భాగం బాగా తెలిసింది అంటే అన్నిటికంటే బాగా తెలిసింది ఏది అని మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఉందండి. ఇది కాబట్టి టెక్స్ట్ బుక్లో కొన్ని మనం స్కిప్ చేసుకుంటూ పోతుంటాం కాబట్టి ఇట్లా చదువుకోవాలి ప్రతిదీ కూడా. సో దీనికి సరైన సమాధానము కేంద్రకం, ఆప్షన్ సి. మిగిలిన వాటికంటే ముందుగా బాగా తెలిసినటువంటిది ఏంటి అంటే కేంద్రకం న్యూక్లియస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. బుగ్గ కణాల స్లైడ్ తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ వెన్ ప్రిపేరింగ్ ఏ చీక్ సెల్ స్లైడ్? బుగ్గ కణాల స్లైడ్ని తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి? ఆప్షన్ ఏ స్పూన్ను శుభ్రంగా కడగాలి మరియు గట్టిగా గీయకూడదు. ద స్పూన్ షుడ్ బి క్లీన్ అండ్ నాట్ స్క్రాప్డ్ టు హార్డ్. ఆప్షన్ బి కణాలను రంగు వేయాలి. ద సెల్స్ షుడ్ బి స్టెయిన్డ్. ఆప్షన్ సి స్లైడ్ పైన ఎక్కువ నీరు వేయాలి. పుట్ టూ మచ్ వాటర్ ఆన్ ద స్లైడ్. ఆప్షన్ డి కవర్ స్లిప్ ఉంచకూడదు. డోంట్ యూస్ కవర్ స్లిప్. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ స్పూన్ని శుభ్రంగా ఉండాలి మరి గట్టిగా కేయకూడదు. ద స్పూన్ షుడ్ బి క్లీన్ అండ్ నాట్ స్క్రాప్డ్ టూ హార్డ్. స్పూన్ని శుభ్రంగా కడగాలి మరియు గట్టిగా గీయకూడదు. అక్కడ టెక్స్ట్ బుక్లో ప్లాస్టిక్ స్పూను లేదా వుడెన్ స్పూను చెక్క స్పూన్ మాత్రమే ఉపయోగించాలి అని అడిగాడండి. మరి అట్లా కాకుండా మనం స్టీల్ స్పూన్ ఉపయోగించినట్లయితే ఆప్షన్ స్టీల్ స్పూన్ అని ఇచ్చినప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే స్టీలు అది మెటల్ కాబట్టి దాన్ని ఎక్కువగా మనం బుగ్గలో ఆ సెల్స్ని ఆ లేయర్ని తీయడానికి యూజ్ చేయకూడదు.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఉల్లిపొర కణాలు మరియు బొగ్గ కణాలు ఏది భిన్నంగా ఉంటుంది? రెండిట్లో భిన్నంగా ఉండేది ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆనియన్ పీల్ సెల్ అండ్ చీక్ సెల్స్ మెయిన్లీ? ఉల్లిపొర కణాలు బొగ్గ కణాల్లో ఎక్కువ భిన్నంగా ఉండేటటువంటి అంశం ఏంటి? ఆప్షన్ ఏ ఆకారము, ఆప్షన్ బి పరిమాణము, ఆప్షన్ సి నిర్మాణము, ఆప్షన్ డి కణాంగాలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ ఆకారము. ఆకారం ఎక్కువ డిఫరెంట్ ఉంటుందండి రెండింటికి. అది ప్లాంట్ సెల్స్లో అయితే రెక్టాంగిల్లో ఉంటాయి, అది యానిమల్ సెల్ అయితే చీక్ సెల్స్లో మనకి రౌండ్గా కానీ ఓవెల్ షేప్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇది తర్వాత పరిమాణము, నిర్మాణము, కణాంగాలు దాదాపు సిమిలర్గా ఉంటాయి, కానీ ఎక్కువ డిఫరెంట్గా ఉండేది మాత్రం దాని ఆకారమే డిఫరెంట్గా ఉంటుంది. ఇది మనం చూస్ చేసుకోవాలి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. రాబర్ట్ బ్రౌన్ ఏ సంవత్సరంలో కేంద్రకాన్ని కనుగొన్నాడు? ఇన్ వాట్ ఇయర్ డిడ్ రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్ ద న్యూక్లియస్? ఆప్షన్ ఏ 1773, ఆప్షన్ బి 1858, ఆప్షన్ సి 1831, ఆప్షన్ డి 1702. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 1831. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. కణంలో ఏ భాగాన్ని రాబర్ట్ బ్రౌన్ కనుక్కున్నాడు? విచ్ పార్ట్ ఆఫ్ ద సెల్ డిడ్ రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్? ఆప్షన్ ఏ కణత్వచము, సెల్ మెంబ్రేన్, ఆప్షన్ ఏ కణత్వచము, సెల్ మెంబ్రేన్, ఆప్షన్ బి జీవ పదార్థం సైటోప్లాజం, ఆప్షన్ సి కేంద్రకము, ఆప్షన్ డి రైబోజోమ్స్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి కేంద్రకము. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. రాబర్ట్ బ్రౌన్ ఏ సంవత్సరంలో కేంద్రకాన్ని కనుక్కున్నాడు? 1831లో కనుక్కున్నాడు. ఇది చూసామండి బిట్టు. నెక్స్ట్ జంతు కణాల్లో కేంద్రకం ఎక్కడ ఉంటుంది? క్వశ్చన్ నెంబర్ 30. జంతు కణాల్లో కేంద్రకం ఎక్కడ ఉంటుంది? వేర్ ఈజ్ ద న్యూక్లియస్ లొకేటెడ్ ఇన్ ది యానిమల్ సెల్? ఆప్షన్ ఏ కణత్వచానికి దగ్గరగా నియర్ ద సెల్ మెంబ్రేన్, ఆప్షన్ బి కణజీవంలో అంటే సైటోప్లాజం యొక్క మధ్య భాగంలో, ఆప్షన్ బి కణత్వచానికి దగ్గరగా, ఆప్షన్ ఏ కణత్వచానికి దగ్గర నియర్ ద సెల్ మెంబ్రేన్, ఆప్షన్ బి కణజీవ పదార్థం బయట ఇన్ ద అవుట్ ఆఫ్ ద సైటోప్లాజం, ఆప్షన్ సి కణం యొక్క మధ్య భాగంలో ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సెల్, ఆప్షన్ డి ఏది కాదు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము కణం యొక్క మధ్య భాగంలో ఉంటుందండి. వృక్ష కణంలో అయితే కేంద్రకం అనేది ఒక పక్కన ఉంటుంది, అదే జంతు కణంలో అయితే కణాల యొక్క మధ్య భాగంలో కేంద్రకం అనేది ఉంటుంది. సో ఇవి 10 బిట్లండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.